హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా ఇండియాను మారుస్తాం అంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గగన్యాన్ ఎంతో దూరంలో లేదు అంటున్న ద్రౌపది ముర్ము. వక్స్ జమిలి బిల్లులతో సాహసపేత నిర్ణయాలు తీసుకున్నాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇయాల్నే బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యం దక్కిన. 2026లో జీడిపి గ్రోత్ 6.3 నుంచి 6.8% గ్రోత్ రేటు పెరగాలి, ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి అంటున్న నిర్మలా సీతారామన్. వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్. అప్పులను తగ్గించి ఆదాయాలను పెంచుకోవాలి. వారానికి 60 గంటలు మించిన పని మంచిది కాదు. సంపద సృష్టిలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. అభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ను సడలించాలి. ఎకనామిక్ సర్వే సూచన. ధనిక దేశంగా ఎదగడానికి 8% ఉండాలి. మరిన్ని సంస్కరణలు తేవాలి. అప్పులు తగ్గి ఆదాయాలు పెరిగాయి. ఎకనామిక్ సర్వే సూచన. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం జీడిపి గ్రోత్ 6.8% ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ధనిక దేశంగా ఎదగడానికి ఈ గ్రోత్ రేట్ సరిపోదని, రూల్స్ను మరింత ఈజీ చేయాలని అభిప్రాయపడింది. దీని ప్రకారం గ్రోత్ పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం. 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించాలంటే 8% గ్రోత్ కావాలి. ఇది సాధించాలంటే పెద్ద ఎత్తున సంస్కరణ తేవాలి. అప్పులు తగ్గి ఆస్తులు పెరగాలి. ప్రైవేట్ కన్సెప్షన్, ఎఫ్డిఐలు కూడా పెరగాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేటును కేంద్రం 6.4%గా అంచనా వేసింది. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే మొదటిసారి. రాబోయే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ల పాటు జీడిపి గ్రోత్ రేటు ఏడాదికి 8% రావాలి. జీడిపిలో ఇన్వెస్ట్మెంట్ రేటు 35%కి ప్రస్తుతం 31% పెరిగితే 2047 నాటికి మనది ధనిక దేశం అవుతుంది. 2030 నాటికి $6.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని IMF అంచనా వేసింది. ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ నియంత్రణలు మరింత సడలించాలి. కరెంటు వంటి వాటి ఛార్జీలు తగ్గించాలి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రైతులకి సహాయం చేయాలి. దీనివల్ల ఆహార ఉత్పత్తి పెరుగుతుంది. రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8%, 2024 సెప్టెంబర్ నాటికి 6.6%. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2023-24 జనవరి మార్చిలో 8.8% ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి 6.6%కి తగ్గిందని సర్వే తెలిపింది. ఇక దేశంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నిరుద్యోగ రేటు 11.8%గా నమోదైంది. ఒడిశాలో 10.6%, ఛత్తీస్గఢ్లో 10.4%, కేరళలో 10.1%, ఉత్తరాఖండ్లో 7.8%, హిమాచల్ ప్రదేశ్లో 8.7%, అస్సాంలో 7.9% నిరుద్యోగ రేటు ఉంది. నాగోబా జాతరకు పోటెత్తిన జనం. ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాగోబా దర్శనం కోసం గంటలకు పైగా వెయిట్ చేస్తున్న భక్తులు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటున్న కేసీఆర్. బయటకు వస్తే మళ్ళీ భూకంపమే అంటున్న కేసీఆర్. తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిండ్రు. నేను చెప్తే వినలే, అత్యాశకు పోయి ఆగమైనరు. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లయింది. తెలంగాణకు ఇదే మంచి గుణపాఠమని కామెంట్ చేసిన కేసీఆర్. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.
కాంగ్రెస్ను నమ్మి అధికారం ఇస్తే ప్రజలను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. 14 నెలలు ఓపిక పట్టామని ఇకపై ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అవసరమైతే తాను కూడా పోరాటానికి వస్తానని కేసీఆర్ చెప్పారు. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా ఉండి చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు, వట్టిగా కొట్టను కదా. నేను బయటకు వచ్చిందంటే మళ్ళీ భూకంపం పుట్టాలే అని కేసీఆర్ అన్నారు. జర సంఘం నుంచి పాదయాత్రగా వచ్చిన జహీరాబాద్కు చెందిన 500 మంది పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్తో సమావేశం అయ్యారు. ఫామ్ హౌజ్లో సోది చెప్పడం కాదు, దమ్ముంటే బయటికి రా అంటూ కేసీఆర్పై సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు. కానీ ఎవరు బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలను మేము ఎగ్గొడతలేం. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలోనే ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించిన అధైర్యపడకుండా పథకాలు అమలు చేస్తున్నాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్ బాగా లైకులు వచ్చాయట. ఫెయిడ్ బ్యాచ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పనా? కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు, ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్లడం తప్ప అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు. రుణమాఫీతో సహా అన్ని పథకాల లెక్కలు చెప్తా, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. బలంగా కొడతావా? ముందు చక్కగా నిలబడు, నేర్చుకో. ప్రజలెవరూ బాధపడతలేరు. అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు. తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఫామ్ హౌజ్లో ఉంటూ అక్కడికి వచ్చిన వాళ్లకు సోది చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకురా అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. స్పీకర్ పర్మిషన్ తీసుకొని అసెంబ్లీ పెడతాం. ఎస్సీ వర్గీకరణ కులగణ నివేదిక మీద చర్చిస్తాం. నువ్వు అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలే కాదు, మేము అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లెక్కలు కూడా చెప్తాం. అక్కడే నువ్వా మేమా అనేది తేల్చుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగీదలోని ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు చిత్తశుద్ధి, నిజాయితీ, నాయకత్వం మీద నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడితే బలంగా కొడతాడట, కొట్టుడు కాదు, ముందు నువ్వు సక్కంగా నిలబడు, నేర్చుకో. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఫామ్ హౌజ్లో పడుకొని నీకున్న మెదడు కూడా పోయినట్లు ఉంది. కేసీఆర్పై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంగ్లాండ్తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ మనదే. 4వ టీ20లో ఇంగ్లాండ్పై ఇండియా 15 రన్స్ తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 181/9 స్కోర్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 రన్స్కే కుప్పకూలిపోయింది. ఇండియా విజయం సాధించింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ప్రకటించిన హైకమాండ్. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా వదలలేదు అంటూ ఒక న్యూస్. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన గత సర్కార్, వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లు కూడా. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్. సందీప్ రావు ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. 16 మంది హైకోర్టు జడ్జీల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్, వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారా అనే కోణంలో సిట్ ఎంక్వైరీ చేస్తుంది. పదవీకాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారా? 40 ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. 2 ఏళ్లలో నయా ఉస్మానియా ఆసుపత్రి 2700 కోట్లతో నిర్మిస్తున్నాం అంటున్న మంత్రి దామోదర. నూతన ఉస్మానియా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చిత్రంలో మనం చూడొచ్చు. 10 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే గోషా మహల్లో హాస్పిటల్. ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్. గ్రామాల వారీగా 4 స్కీములకు షెడ్యూలు. లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు. జ్యూసులు వద్దు,
పండ్లుగానే తినండి అంటున్న పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఫాస్ట్ ఫుడ్, చిప్స్ వంటి జింక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. వాటిని ప్రమోట్ చేయడం మంచిది కాదు. హెల్దీ లైఫ్ కావాలంటే లైఫ్ స్టైల్ మారాల్సిందే. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్ పాలసీ రావాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలి అంటున్న పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో 2 కూతుళ్ళు. అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి 2 కూతుళ్ళు. దహన సంస్కారాలకు డబ్బు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఎవరికి చెప్పని బిడ్డలు మనోవేదనతో ఆత్మహత్య ఆలోచనలో చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంలోకే వెలుగులోకి వచ్చిన సికింద్రాబాద్ వారాసిగూడ ఈ ఘటన. అనారోగ్యంతో చల్లి చనిపోతే దహన సంస్కారాలకు డబ్బు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో 2 కూతుళ్ళు డిప్రెషన్లోకి వెళ్లారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో జరిగింది. బీఆర్ఎస్ను కేసీఆర్ఏ బొందపెట్టుకున్నాడు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిండు అంటున్న మంత్రి కోమటిరెడ్డి. ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ ఏడాదిగా ఫామ్ హౌస్లో కుంభకర్ణలా నిద్రపోతున్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ఏ బొందపెట్టుకున్నాడని విమర్శలు చేశారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారంతా తమ కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నీ తడాకా ఏందో చూపిస్తా అంటున్నావుగా, చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, సకల జనుల సమ్మెతో పాటు పార్లమెంట్లో మేమంతా కొట్లాడినందుకే శ్రీకాంతాచారి లాంటి ఎంతోమంది ప్రాణత్యాగం చేయడంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ చేసినవన్నీ దొంగ దీక్షలని, 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా అందరినీ మోసం చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసే వాటిని వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అమలు చేస్తుందన్నారు. మంత్రి వెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కనీసం కృతజ్ఞత చెప్పని నువ్వా మాట్లాడేది అంటూ కేసీఆర్పై విమర్శలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి. 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు ఇప్పటి వరకు మాజీ సీఎం కేసీఆర్ కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజా తీర్పును ఆయన గౌరవించడం లేదని శుక్రవారం మీడియాతో మంత్రి చిట్ చాట్ చేశారు. 13 నెలల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలని, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించారు. కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌస్లోనే గడిచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి కేసీఆర్ గడీల పాలన వద్దనుకున్నారని, అందుకనే కేసీఆర్ను ఆయన కుటుంబాన్ని చిత్కరించారని తెలిపారు. పథకాలు అమలు కావడం లేదని, ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడడం కాదని, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని మంత్రి సూచించారు. ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటు వేశారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలాగా ఉన్నాయని, ప్రజలు ఏదో నమ్మి కాంగ్రెస్కు ఓటేశారని అంటున్నాడు. ప్రజలు వాస్తవాలు గ్రహించారు, అందుకే కేసీఆర్ గడిల పాలన వద్ద అనుకుని ఆయనను కుటుంబాన్ని చిత్కరించారు. 2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన కేసీఆర్ భూభారతి చట్టం ప్రవేశపెట్టిన నాడైనా అసెంబ్లీకి వస్తారని ఆశించాం, కానీ ఆయన రాలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ క్యాడర్ ఉఫ్ అంటే కేసీఆర్ గాలిలో తేలిపోతాడని విమర్శలు చేసిన జగ్గారెడ్డి. ఓటేయకుంటే ప్రజలకు శాపనార్థాలు పెడతావా అంటున్న జగ్గారెడ్డి. కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని తనకు తాను గొప్పగా చెప్పుకోవడంపై బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కు మాటల్లో ఉన్న బలం చేతల్లో లేదని ధ్వజమెచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు కోపం వచ్చి ఉఫ్ అంటే కేసీఆర్ గాలికి కొట్టుకుపోతాడని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రారు అని, ఎవరైనా సరే ఆయన దగ్గరికే వెళ్లాలని, అసెంబ్లీకి రాని కేసీఆర్ వద్దకే శాసనసభను తీసుకువెళ్లాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ నీకు ఓట్లేస్తే జనం మంచివాళ్ళ లేదంటే చెడ్డోళ్ళ, వాళ్లకు శాపనార్థాలు పెడతావా అంటూ కేసీఆర్పై ఫైర్ అయిన జగ్గారెడ్డి. కేసీఆర్ 5 లక్షల మందితో సభ పెడితే రేవంత్ అంతకన్నా ఎక్కువ మందితోనే సభ పెట్టగలడు అని అన్నాడు. తులం గోల్డ్కు ప్రజలు ఆశపడ్డారని అవమానిస్తావా? కేసీఆర్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి విమర్శలు చేశారు.
ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగల్భాలు పలకొద్దు అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజలు చీకొట్టిన కేసీఆర్ తీరు మారలేదు అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతోనే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు చీకొట్టిన కేసీఆర్ వ్యవహార శైలి మాటల్లో తీర్పు మారు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన కోరుకోవడం లేదని, ప్రజా పాలనను, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని పిసిసి చీఫ్ చెప్పారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని ఏడాది కాంగ్రెస్ పాలనలోనే సాధించామని చెప్పారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో కేసీఆర్ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూరుకుపోయిన కేసీఆర్ కుమార్తె కవితపై ఇప్పుడు మరొక లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడంతోనే దాన్ని పక్కదారి పట్టించేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఫామ్ హౌస్లో ఉండి పగటికలు కంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్ కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి భంగపాటు తప్పదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. కేసీఆర్ మైండ్ బ్లాక్ అయింది అంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణుల ఫామ్ హౌస్లోనే పడుకుని లోకల్ బాడీ ఎన్నికలు రాగానే బయటకు వస్తానని అంటున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ పోఖ్రిలో మహేష్ బాబు డైలాగ్ లాగా సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించమని అవకాశం ఇచ్చిన కేసీఆర్ దానిని కాపాడుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేసీఆర్పై ఫైర్ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెడతామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆ పార్టీ గుర్తించని గద్దర్ను వారికి గుర్తుండేలాగా చేస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతి సందర్భంగా ఆయనపై రూపొందించిన పాటల సీడీని రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తదితరులు. గద్దర్కు పద్మశ్రీని నిరాకరించి కేంద్రం తప్పు చేసిందని ఫైర్. నెక్లెస్ రోడ్లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఉగాదికి గద్దర్ అవార్డులు అందజేస్తాం అంటున్న డిప్యూటీ సీఎం. గద్దర్కు పద్మశ్రీ నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గద్దర్ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ గుర్తించలేదని ఫైర్ అయ్యారు. దీనిపై ప్రశ్నించినందుకు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ను విమర్శిస్తే బీజేపీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న ఏరియా మా పరిధిలోనే ఉంది. అవసరమైతే ఆ ప్రాంతానికి గద్దర్ పేరు పెడతాం. ఆ పార్టీ గుర్తించని గద్దర్ను వారికి గుర్తుండేలాగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గతంలో గద్దర్ను గేట్ల బయట కూర్చోబెట్టిన పార్టీ గతి ఏమైందో తెలుసుకోవాలని, ఆయనను తక్కువ చేసి మాట్లాడితే బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని సీఎం హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీని గుర్తించిన వాళ్ళు గద్దర్ను ఎలా గుర్తిస్తారని బీజేపీపై విమర్శలు చేశారు. ఎవరెన్ని చేసినా మహనీయుల కీర్తి తగ్గదు. గద్దర్ గౌరవం పెంచేలా మేము పనిచేస్తాం. నెక్లెస్ రోడ్లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ ఎందులో తక్కువ అంటూ గద్దర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారిని జాగృతం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గద్దరన్నతో నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసం ఆయనతో మాట్లాడేవాడిని. గద్దర్ నేర్పిన పోరాట స్ఫూర్తితోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రాష్ట్ర సాధనలో గద్దర్ పాత్ర కీలకమైంది. అలాంటి మహనీయుడి గుర్తింపు ఇవ్వాలని ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. గద్దర్ మరణించినప్పుడు ఆ విషయం తెలంగాణ సమాజానికి తెలియకుండా చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఎల్బీ స్టేడియంలో నేను ముందుండి తీసుకెళ్లాను అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గద్దర్తో పాటు చుక్క రామయ్య, అందశ్రీ, జయధీర్, తిరుమలరావు, గోరెటి వెంకన్నకు పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాకపోయినా తెలంగాణ సాధనలో వారి పాత్ర గొప్పది. వాళ్ళను గుర్తించాలని కేంద్రాన్ని కోరితే విస్మరించింది. కానీ ఏపీ ప్రతిపాదించిన 5గురికి పద్మ అవార్డులు ఇచ్చింది అని కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరవలేనిది అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పద్మశ్రీ అవార్డుకు ఆయన అన్ని విధాల అర్హుడు అంటున్న వివేక్.
పద్మశ్రీ అవార్డుకు ప్రజా కవి గద్దర్ అన్ని విధాల అర్హుడని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఏ అర్హత ఉంటే అవార్డు వస్తుందో ఆ అర్హతలన్నీ గద్దర్లో ఉన్నాయన్నారు. 2 విడతల్లో స్థానిక పోరు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమైంది. త్వరలోనే ఈ నివేదికలు ప్రభుత్వానికి అందనున్నాయి. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై తర్జన భర్జన పడుతుంది. ఎలక్షన్ను 2 విడతల్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అధికారులు మాత్రం 3 విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తుంది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే సమయం వృధా అని ప్రభుత్వం భావిస్తుంది. 2 విడతల్లోనే పంచాయతీ ఎన్నికలకు పూర్తి చేయాలని అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. తెలంగాణను ప్రపంచ స్కిల్స్ క్యాపిటల్గా తయారు చేస్తాం అంటున్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణను ప్రపంచ స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రతి జిల్లాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు జేసీసీ హబ్గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నైపుణ్యతపై ప్రత్యేక శిక్షణ ఇస్తుందని చెప్పారు. కెనడాకు చెందిన కన్సల్టేషన్ సాఫ్ట్వేర్ ఐఎన్సీ అనే సంస్థకు చెందిన డార్క్ మ్యాటర్ టెక్నాలజీస్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో టాలెంట్కు కొదవలేదని, తక్కువ పెట్టుబడితో అద్భుత ఆవిష్కరణలు చేసే సత్తా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జేసీసీలు ఊతమిస్తున్నాయని, ఈ ఏడాది వాటి విలువ $4,600 కోట్ల ఉంటుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారన్నారు. త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన సెంటర్ను ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. బీజేపీవి దిగజారుడు రాజకీయాలు అంటున్న మంత్రి సీతక్క. సోనియా గాంధీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అంటున్న మంత్రి సీతక్క. రాష్ట్రపతితో అన్ని అవస్థలే చెప్పించారని విమర్శ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తుందని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేలాగా వివాదాలు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్రం అన్ని అవాస్తవాలు చేర్చిందని, ఇది బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు చేశారు. సామాన్యులు, నిరుద్యోగ, ఆర్థిక రంగ సమస్య ప్రస్తావన రాష్ట్రపతి ప్రసంగంలో లేదని, దీన్ని కప్పిపుచ్చేందుకే సోనియా వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ రాష్ట్రపతిని అవమానించేలాగా మోదీ నేతృత్వంలోని బీజేపీ వ్యవహరించిందన్నారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా బీజేపీ తన కూర్చబుద్ధిని ప్రదర్శించిందన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. అటవీ హక్కు చట్టాన్ని నీరుగార్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టారీతిన మైనింగ్కు అనుమతినిస్తూ ఫెసా చట్టాన్ని తుంగలో తొక్కిన బీజేపీ ఆదివాసుల గౌరవం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వర్ణించడమేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేల్ అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. బిల్డర్లకు హైదరాబాద్ నరక కూపం అంటున్న హరీష్. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం ఆందోళనకరమన్నారు. ఇందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలన, అసమర్థత విధానాలే కారణమని శుక్రవారం ఎక్స్లో హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ 14 నెలల పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడం, అనుమతి ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చివేయడం, మూసీ ఫార్మసిటీ మెట్రో కారిడార్ల విషయంలో సర్కారు విరుద్ధ ప్రకటనలు, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూలు వంటి కారణాలు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలను ధ్వంసం చేశారన్నారు. ఇప్పటికైనా మేల్కోకపోతే 10 ఏళ్ల అభివృద్ధి చెందుతున్న తెలంగాణ తిరోగమన బాట పట్టే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో పథకాలను ఆపితే ఊరుకోమంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేయాలి అంటున్న సంజయ్. ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా స్కీమ్ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రైతు భరోసా స్కీమ్ కొనసాగుతున్న పథకమేనని, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఈ ఎన్నికలు
గ్రాడ్యుయేట్లు టీచర్లకు సంబంధించినవని ఈ స్కీమ్లో ఎవరిని ప్రభావితం చేసే అవకాశం కూడా లేదన్నారు. అవసరమైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికల సంఘానికి లేఖ పంపేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు శుక్రవారం బండి సంజయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు వెంటనే ఎంపిక చేసి వాటిని మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలు నిలిపివేయాలని చూస్తే ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా పైసలు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నెలలో అయినా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో స్కీములు ఆపేస్తే రైతు నోట్లో మట్టి కొట్టినట్లు అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ది సోయిలేని పాలన అంటున్న ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో సోయిలేని పాలన నడుస్తుందని, రైతులకు నీళ్లు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ జనవరులు, ప్రాజెక్టులపై నీళ్లు నిజాలు అనే అంశంపై తెలంగాణ జాగృతి సంస్థ శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. పలు తీర్మానాలు ఆమోదించి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కవిత మాట్లాడుతూ కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టులో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులు ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్గైడెడ్ మిసెల్లా పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా ముందుకెళ్తాం, కానీ రేవంత్ ప్రభుత్వం జల వనరుల రంగాన్ని కానీ విమర్శిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు పైగా నీళ్లు అందించాం. 1,24,00,000 ఎకరాలకు సాగునీరు అందించేలాగా ప్రాజెక్టులను మేమే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. 2022-23 నాటికి 1,68,00,000 టన్నుల ధాన్యం పండింది. వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగింది. అయినా 10 ఏళ్లలో ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం బాధాకరం అని కవిత పేర్కొన్నారు. వి ప్రకాష్ మాట్లాడుతూ కాళేశ్వరం 3వ టీఎంసీ చేపట్టకపోతే గోదావరి జలాల్లో మనం శాశ్వత వాటా కోల్పోతామని, అందుకనే మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో 3వ టీఎంసీకి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు కట్టుడు కాదు కూల్చేస్తుంది అంటున్న కేటీఆర్. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అంటున్న కేటీఆర్. టకీమంటూ రైతు భరోసా పడట్లేదు, ఢిల్లీ వారి ఖాతాల్లోనే పడుతున్నాయని కామెంట్ చేసిన కేటీఆర్. తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధితో ప్రజల ఆస్తుల విలువ పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టణాల అభివృద్ధి కుంటుపడిందని, ప్రజల ఆస్తుల విలువ భారీగా పడిపోయిందని చెప్పారు. కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసి అభివృద్ధి పేరుతో కూల్చి వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి 700 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ తెలిపారు. ఆ జిల్లా మంత్రి తనను బచ్చాగాడు అంటున్నారని, సీనియర్ అయ్యిండు కూడా పట్టణాభివృద్ధిని ఆయన పట్టించుకోలేదని విమర్శలు చేశారు. టకీమంటూ రైతు భరోసా పైసలు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారని, మరి ఆ పైసలు పడుతున్నాయా అని ప్రశ్నించారు. రైతులకేమో కానీ ఢిల్లీ వాళ్ళ ఖాతాలో మాత్రం టకీమని పైసలు పడుతున్నాయని కేటీఆర్ విమర్శలు చేశారు. ఆర్థిక సర్వే నివేదిక కాంగ్రెస్కు చెంపదెబ్బ. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సర్వే రిపోర్ట్ చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ అన్నారు. అనేక అంశాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి 10 ఏళ్ల తమ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ మోడల్ సక్సెస్ అయినందుకు అదే సాక్ష్యమన్నారు. రాష్ట్రంలో 90% పైగా సాగు భూములకు నీళ్లు అందుతున్నాయని సర్వేలో తేల్చిందన్నారు. 2 ఏళ్లలో నయా ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తామంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 2,700 కోట్లతో నిర్మిస్తున్నాం అంటున్న మంత్రి దామోదర. ఉస్మానియా కొత్త హాస్పిటల్ను అత్యాధునిక టెక్నాలజీతో 2 ఏళ్లలో అందుబాటుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 100 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే ఉద్దేశంతో గోషమహల్లోనే హాస్పిటల్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. గోషమహల్ పోలీస్ గ్రౌండ్స్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణానికి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేసీఆర్కు, హరీష్ రావుకు స్టే పొడిగింపు.
జయశంకర్ భూపాల్పల్లిలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి కేసీఆర్ హరీష్ రావుకు జారీ చేసిన నోటీసులపై స్టేను హైకోర్టు మరొకసారి పొడిగించింది. ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ హైకోర్టు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు మరొకసారి పొడిగించింది. గత జూలై 10న కింది కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అమలును గత విచారణ సమయంలో నిలిపివేసింది. ఈ క్రమంలో క్రింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన సామాజిక కార్యకర్త నాగపల్లి రాజలింగమూర్తికి మరొకసారి అవకాశం ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్లో స్క్రిప్ట్ చదివి రాష్ట్రపతి అలసిపోయారు అంటున్న సోనియా గాంధీ. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ వెల్లడి. రాష్ట్రపతిని కించపరిచారంటూ మండిపడ్డ బీజేపీ నేతలు. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. పార్లమెంట్లో స్క్రిప్ట్ చదివి రాష్ట్రపతి బాగా అలసిపోయారంటూ ఆమె చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. సోనియా చేసిన కామెంట్లను కాంగ్రెస్ నేతలు సమర్థించగా రాష్ట్రపతిని ఆమె కించపరిచారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. సోనియా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రపతి అంటే సోనియాకు ఎంతో గౌరవం ఉందని, నిజానికి రాష్ట్రపతిని బీజేపీనే చాలాసార్లు కించపరిచిందంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈసారి విదేశీ జోక్యం లేదు అంటున్న ప్రధానమంత్రి మోదీ. పార్లమెంటు సెషన్ ముందు అల్లర్లపై ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ చురక. 10 ఏళ్లలో మొదటిసారి పార్లమెంటు సమావేశాలకు ముందు విదేశీ జోక్యం కనిపించలేదని ప్రధాని మోదీ అన్నారు. తాను గత 10 ఏళ్లుగా చూస్తున్నానని, ప్రతి సెషన్కు ముందు అల్లర్లు చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారని తెలిపారు. కానీ ఈసారి వారిని రెచ్చగొట్టే వారి సంఖ్య తక్కువగా ఉందని ప్రతిపక్షాలను పరోక్షంగా చురకలంటించారు. పేదల సమస్యలపై లక్ష్మీదేవి కృప ఎప్పటికీ ఉండాలన్నారు. మూడోసారి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారని, తాము మూడోసారి పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని చెప్పారు. భారత్ అభివృద్ధి లక్ష్యంగా మిషన్ మోడ్లో ముందుకు వెళ్తున్నదని, ఇన్నోవేషన్, ఇన్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో దూసుకు వెళ్తున్నదని, ఈ బడ్జెట్ 2041 నాటికి వికసిత్ భారత్ గోల్ను చేరుకునేందుకు అందరిలో కొత్త విశ్వాసాన్ని, శక్తిని నింపుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే పార్లమెంటు చరిత్రలో బిల్లులు ప్రవేశపెడుతున్నామని, ఈ సమావేశంలో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని తాను భావిస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. గులాబీ దళమంతా సిద్ధం, తప్పదిక యుద్ధం. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏదో చేస్తారని ప్రజలు ఆశపడ్డారు. ఇప్పుడు గోసపడుతున్నారు. అప్పుడు ఇట్లనే అవుతుందని చెప్పినాం. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అంటారని, మిమ్మల్ని ముంచుతారని నాడే చెప్పిన. తులం బంగారం ఇస్తామంటే వీళ్ళ సంగతి ఏందో చూద్దామని ఓటేసిండ్రు. ఇప్పుడు మొదటికే మోసమైందని బాధపడుతున్నారు. కైలాసం అంటే ఆటల పెద్దపాము మింగినట్లున్నది. ప్రజల పరిస్థితి ఇటు పడితే అటు నమ్మి ఓట్లేస్తే ఏమైందో ప్రజలకు తెలిసిపోయింది అని కేసీఆర్ వ్యాఖ్యలు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.